ఫైల్స్. ఈ పేరు వినగానే ప్రపంచ దేశాల దిగ్గజాల వంటి వారు, సమాజంలో ది మోస్ట్ ప్రివిలేజ్డ్ జెంటిల్మెన్గా పేరు గడించిన వారు, బిజినెస్ టైకూన్లు, అంతెందుకు దేశాధ్యక్షులు కొందరు గజ గజ వణికిపోతున్నారు. ఎక్కడ తమ చీకటి బాగోతాలు బట్టబయలవుతాయో అని గుండెలు చిక్కబట్టుకొని ఉన్నారు. ప్రపంచంలో ప్రఖ్యాత ఫైనాన్షియర్ ఎప్స్టీన్ తన పలుకుబడితో, మాటల గారడీతో, డబ్బుతో వందల్లో అమ్మాయిల్ని దిగ్గజాలకు ఎరవేస్తూ అతిపెద్ద సెక్స్ కుంభకోణానికి తెరతీశాడు. గుట్టు చప్పుడు కాకుండా సాగిన ఈ సెక్స్ రాకెట్ను ఓ మహిళా జర్నలిస్ట్ వీరోచితంగా బట్టబయలు చేశారు. ఈ కథనాలను పర్వర్షన్ ఆఫ్ జస్టిస్ పేరుతో పుస్తకంగా ప్రచురించారు. ఇంతకు ఎవరి మహిళా జర్నలిస్ట్? తాను చేసిన పరిశోధన ఏంటి? కత్తి కన్నా కలం గొప్పది నిజమే, కానీ ఆ కలానికి అంకిత భావం ఉండాలి, నిబద్ధత ఉండాలి, అసహాయుల పక్షాన నిలవాలన్న ఆలోచన ఉండాలి. అన్నిటికీ మించి సమాజంలో తన బాధ్యత పెద్దది అన్న స్పృహ జర్నలిస్టుకు ఉండాలి. అప్పుడే చీకటి కోణంలో అట్టడుగున దాగిన అవినీతి కథనాలన్నీ వెలుగు చూస్తాయి. ఇది 10 మంది నడిచే దారి కాదు, ముళ్ళు రాళ్ళు ఉంటాయి, కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా ఉంటుంది. అన్నిటికీ తెగించి కలంతో కలకలం పుట్టించే జర్నలిస్టులను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. జూలీ కే బ్రౌన్ ఈ కోవకే చెందుతారు. ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణ చీకటి భాగోతాన్ని తన పరిశోధనతో బట్టబయలు చేశారు. ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా పేరొందిన ఎప్స్టీన్ అవ్యవహారాన్ని బయటికి లాగడం అంత సులువైన పనేం కాదు. కానీ జూలీ ఆ పని చేసి జర్నలిస్టులు గర్వంతో తలెత్తుకునేలా చేశారు. జూలీ కే బ్రౌన్ అమెరికా జర్నలిస్ట్. మియామి హెరాల్డ్ పత్రిక కోసం పనిచేశారు. జెఫ్రీ ఎప్స్టీన్ అనే ధనిక వాణిజ్యవేత్త, సెక్స్ ట్రాఫికింగ్ నెట్వర్క్ కి సంబంధించిన కేసు వివరాలను బయటికి లాగిన జర్నలిస్ట్ లో జూలీ ఒకరు. ఆమె కథనం వల్లే ముగిసిందనుకున్న కేసును మళ్లీ తెరవాల్సి వచ్చింది. 2017-18లో ఎన్నో ప్రభుత్వం, న్యాయ వ్యవస్థల తప్పుడు తీర్మానాలు, దోషులు శిక్షల నుంచి తప్పించుకున్న తీరు తదితర అంశాలను తన కథనంలో సోదాహరణంగా బయటపెట్టారు. 2007 ప్లీ డీల్ తేలిక ఒప్పందం వివరాలు వెలికి తెచ్చారు. ఈ ప్లీ ప్రకారం ఎప్స్టీన్ కి అరెస్ట్ అయిన 13 నెలలకే, అది కూడా వర్క్ రిలీజ్ తో ఫెడరల్ కేసు నుంచి మినహాయించి బయటకొచ్చాడు. జైల్లోనూ రాచమర్యాదలు అనుభవించాడు. వాస్తవానికి ఇలాంటి అభియోగాల్లో కనీసం 20 ఏళ్ల కఠిన శిక్ష ఉంటుంది. కానీ ఎప్స్టీన్ తన పలుకుబడితో న్యాయ వ్యవస్థ, ప్రభుత్వాన్నే ప్రభావితం చేశాడు. సామాన్యుల విషయంలోనూ ఇలాగే వ్యవహరిస్తారా అంటూ న్యాయ వ్యవస్థనే జూలీ ప్రశ్నించారు. బ్రౌన్ తన కథనం కోసం దాదాపు 80 మంది బాధితుల్ని ప్రత్యక్షంగా కలుసుకుని వారు మోసపోయిన తీరును తెలుసుకున్నారు. అనంతరం ఈ కథనాలన్నింటినీ పత్రికలో ధారావాహికగా ప్రచురించారు. ఈ కథనాలు అమెరికన్ సొసైటీలోనే కాదు, ప్రపంచమంతటా ప్రకంపనాలు పుట్టించాయి. ఈ వ్యవహారంలో ప్రధాన దోషి ఎప్స్టీన్ పై కేసు క్లోజ్ అయినా కేవలం ఈ కథనాల వల్ల మళ్లీ ఓపెన్ చేయాల్సి వచ్చింది. 2019లో ఎప్స్టీన్ పై ఛార్జ్ షీట్ దాఖలైంది. ప్లీ డీల్ సమయంలో ఎప్స్టీన్ కు అన్ని విధాలా సహకరించిన అప్పటి యుఎస్ అటార్నీ ఆలెక్స్ అకోస్టా తీవ్ర విమర్శలు పాలయ్యారు. చివరికి తన ఉద్యోగం నుంచి తప్పుకున్నారు. ఈ కేసు పునఃవిచారణలో ఎప్స్టీన్ మరోసారి అరెస్ట్ అయ్యారు. ఈసారి అతనికి అన్ని విధాలా సహకరించిన గిస్లేన్ మెక్స్వెల్ కు శిక్ష తప్పలేదు. జూలీ ఈ కేసును సవాలుగా తీసుకుని 2017లో పలు లీగల్ డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. బాధితుల పేర్లు గోప్యంగా ఉన్న రహస్యాలను సాహసోపేతంగా ఛేదించి 80 మంది బాధితుల వివరాలు సేకరించారు. వాళ్లతో మాట్లాడారు. ఇందుకోసం జూలీ చాలా కష్టాలు అనుభవించారు. బాధితుల్లో చాలా మంది భయంతో నోరు మెదిపేవారు కాదు, కానీ సహనంతో వ్యవహరించి వివరాలు రాబట్టగలిగారు. అందరిది ఒకటే కదా, ఎప్స్టీన్ ఇచ్చే ఈజీ మనీ కోసం తమ ఫీజులు కట్టుకోవడానికో, ఇల్లు గడపడానికో ఈ రాకెట్ లో చిక్కుకున్న వారే. ఎప్స్టీన్ మైనర్లను కూడా వదలకుండా కామ పిశాచంలా వ్యవహరించేవాడని జూలీ పుస్తకంలో పేర్కొన్నారు. తన గాలానికి చిక్కిన వారిని డ్రగ్స్ కు బానిసగా చేసేవాడు. అమ్మాయిల్ని అతని సహచరిని గిస్లేన్ మెక్స్వెల్ సరఫరా చేసేది. $200 ఇప్పిస్తానని ఆశ చూపి తీసుకొచ్చేది. జూలీ కథనాల ప్రభావంతో 2019 జూలై 6న ఎప్స్టీన్ ను న్యూయార్క్ లో మళ్లీ అరెస్ట్ చేశారు. విచారణ కోసం ఎదురు చూస్తే ఆగస్టు 10న జైల్లోనే అనుమానాస్పద స్థితిలో ఎప్స్టీన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎప్స్టీన్ మరణించినా అతని సెక్స్ కుంభకోణం తాలూకు ప్రకంపనలు ఇప్పటికీ ప్రపంచంలో పెద్దల్ని, దేశాధ్యక్షుల్ని వెంటాడుతూనే ఉన్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఐటీ దిగ్గజం బిల్ గేట్స్, అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అందరి పేర్లు ఈ ఫైల్స్ లో ఉండడం ఇప్పుడు కలకలం రేకెత్తిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఎప్స్టీన్ చీకటి వ్యవహారాన్ని బయటకు లాగిన జర్నలిస్ట్ జూలీ ఎక్కడి నుంచి వచ్చింది? ఆమెకు ఇంత ధైర్య సాహసాలు ఎలా అబ్బాయి అనే ప్రశ్నలు ఇప్పుడు చాలా మందిలో కలుగుతున్నాయి. జూలీ బ్రౌన్ స్వస్థలం ఫిలడెల్ఫియా.
సింగిల్ పేరెంట్ తల్లి ఒడిలో పెరిగారు. చిన్ననాటి నుంచే చుట్టుపక్కల ప్రజలు సూటిపోటి మాటలు, తిట్లు భరించడంతోనే జూలీ బాల్యం గడిచిపోయింది. చిన్ననాటి నుంచి ఇన్వెస్టిగేషన్ అంటే ఆసక్తి ఉండడంతో స్కూల్ మ్యాగజైన్ కు ఎడిటర్ గా వ్యవహరించారు. 16 ఏళ్ల వయసుకే బయట ప్రపంచంలో ఒంటరిగా అడుగులేయడం ప్రారంభించారు. కాలేజీ ఫీజుల కోసం చిన్న చిన్న పనులు ఆత్మగౌరవంతో చేశారు. జర్నలిజంలో గ్రాడ్యుయేట్ పూర్తి చేశాక ఫిలడెల్ఫియా డైలీ న్యూస్ లో కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత మయామి హెరాల్డ్ లో చేరారు. ఈ కేసుకు ముందు కూడా జైళ్ల అరాచకంపై 4 ఏళ్లు ఇన్వెస్టిగేషన్ చేసి కథనాలు రాశారు. పులిట్జర్ ప్రైజ్ గెలుచుకున్న మయామి బృందంలో జూలీ కూడా ఒకరు. ఎప్స్టీన్ అరాచకాలను వెలుగు తీశాక జర్నలిస్ట్ గా జూలీ అత్యున్నత శిఖరాలను అధిరోహించారు.